మన కాలనీ నివాసులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రేమతో మీరు ఈ స్థలంలో కార్యక్రమం జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. వాతావరణ విషయంలో అంత మాత్రమే కాదు, మన కాలనీ నివాసులు పెద్దలు ఈ స్థలంలో జరుపుకోవడానికి కూడా అంగీకరించి రాగలిగిన బిడ్డలందరిని బట్టి, సహోదరి సహోదరులను బట్టి వందనాలు. మా దైవ సేవకులందరికీ కూడా కూడినటువంటి వారికి బట్టి కూడా నేను దేవుణ్ణి స్తుతించి వారికి వందనాలు చెప్తున్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ కొద్ది నిమిషాలు మీ గమనాన్ని, మీ ఆలోచనను కొంచెము దృష్టి పెట్టాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను. అది బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ వాక్యము అని అంటారు దాన్ని. కాబట్టి ఈ మాటలు జాగ్రత్తగా వింటే మన జీవితాలకు, మన బ్రతుకులకు ఎంతో దీవెన, ఆశీర్వాదమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది, నేను ప్రారంభిస్తూ ఉన్నాను. చక్కగా వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యములో నుండి నేను ఒక్క మాటను చెప్పి నేనే చెప్తాను. మీరందరూ ఒక్కసారి ఆ మాటను పలికి అన్న తర్వాత నేను ఒక మాట ప్రార్థన చేస్తాను. సో రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. రోమీయులకు రాసిన పత్రిక అని బైబిల్ గ్రంథంలోని ఒక పుస్తకం. అది ఆ బైబిల్లో ఆ మాట ఉంది. నేను మీకు చెప్తున్నాను. అందరూ మీరు దయచేసి మీరు పలకాలని మనవి చేస్తున్నాను. చూడండి, బైబిల్ ఉన్నవారు, మా సహోదరులు ఉన్నవాళ్ళు ఎవరైనా బైబిల్ తీసి కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ చరణం, 5వ వచనం. చాలు, నేను చెప్తున్నాను. అందరూ పలుకుదాం, మనము అందరూ నోరున్న అందరు చెప్దాం ఒకసారి. ఆయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఈ మాట చెప్పండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు. చాలు. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి. మీరు సర్వాధికారి తండ్రి. ఈ భూమి మీద మాత్రమే కాదు, సర్వలోకానికి నాయన ప్రభువా, మరి పరలోకానికి, అన్ని లోకాలకు మీరే దేవుడవు తండ్రి. కారణం, నీవు సర్వాధికారం కలిగిన దేవుడు కనుక నీవే అంతటా అందరిలో ఉన్నవాడవు. ఈ మాటలను మా వినికిడిలో దీవించండి. బూరగా నన్ను వాడుకునండి. వచ్చిన వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. కొంచెం నిశ్శబ్దం. కారణం ఏమంటే ఆయన సర్వాధికారి. ఆయన చేసుకోగలడు. ఆయన చేసిన వాడు మనలను, మానవులను ఆయన స్వహస్తాలతో చేసినవాడు. సర్వాధికారి, సర్వాధికారి. దేవుడు సర్వాధికారి అయి ఉండి ఆయన ఏది కావాలో, మనం ఏది పొందాలో అతని నేను ఆయన ఎక్కడున్నాడు అనంటే ఆయన పరలోకమందు
ఆయన ఉన్నాడు కాబట్టి మనలను చేసుకున్నాడు. ఆయన మనలను మరిచిపోకుండా ఆయన పరలోకం నుండి ఈ లోకానికి మనుషుల దగ్గరికి వచ్చాడు. ఆయన మనుషులకు అవసరమైంది ఏంటో ఆయన ఇవ్వాలని కోరుకున్నాడు. అయితే మనుషుల యొక్క స్వభావము, మనుషుల యొక్క స్థితిగతులు, మనుషుల యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క సమస్యలు, మనుషులకు ఉన్నటువంటి తీర్చుకోలేనటువంటి గొప్ప ఒక సమస్యలను, ఆ గొప్ప సమస్యలన్నిటినీ కూడా ఆయన తీర్చాలని అనుకున్నాడు. మానవుడు ముఖ్యంగా ఏమి తీర్చుకోలేనిది, ఏమి మానవుడు చేసుకోలేనిది ఏమిటో అన్నటువంటి విషయాలను ఆయన దృష్టించినాడు, చూసినాడు. ఆయన వెలుగుగా దేవుడే వచ్చాడు మనుషుల దగ్గరికి. దేవుడే వచ్చాడు మనుషుల దగ్గరికి. ఆయన అన్నాడు, ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఆయన ఏమన్నాడంటే, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అని అన్నాడు. ఏమన్నాడమ్మా? ఆయన వెలుగై ఉన్నాడు. మానవులు చీకటిలో ఉన్నారు, ఏమి చూడలేని పరిస్థితిలో, పాపము అంధకారంలో చీకటిలో ఉన్న మనుషులకు గొప్ప వెలుగు దేవుడే. ఈ సూర్య చంద్ర నక్షత్రములను దేవుడే మానవులకు ఇచ్చాడు, ఆయన నిలిపాడు. కాబట్టే మనము వాటన్నిటిని పొందుకోగలుగుతున్నాం. ప్రియమైన కాలనీ నివాసులారా, మీకు బాగా తెలుసు ఈ చీకటి అంటే ఏంటో. మీరు ఈ చీకటిలో చాలా కాలం క్రితము మీరు ఎంతో ఆందోళన చెంది బాధపడి ఈ కాలనీలో నడిచి రావడం, అంత దూరం నుండి ఆ ప్రాంతం టౌన్లో నుండి నడిచి రావడానికి అమ్మలక్కలు ఎంత ఇబ్బంది పడ్డారో, పాములు దాటుకుంటూ, పాములు తొక్కుకుంటూ, చాలా చీకటిలో నడవలేని పరిస్థితిలో, రోడ్డు లేని పరిస్థితిలో తడువులాడుకుంటూ, ఇబ్బందులు పడుకుంటూ, అర్ధరాత్రి వేళ నడవలేని పరిస్థితిలో ఉన్నటువంటి సమయాల్లో ఆ చీకటిని అనుభవించిన మీకు బాగా తెలుసు. ఇది భౌతికమైన చీకటి, భౌతికమైన ఆ మనకు వెలుగు లేకపోవడం, మనం ఎంత ఆందోళన చెందామో. కాబట్టి మన జీవితాల్లో కావలసినది ఏంటంటే దైవ వెలుగు కావాలి. దైవ నిర్ణయం ఏంటనంటే మనలను వెలుగులో ఆయన నడిపించాలని. ఆయన వెలుగుగా ఆయనే మానవుడుగా దేవాతి దేవుడే ఈ భూమి మీదకి వచ్చాడు. కారణం ఏమంటారు? ఆయన సర్వాధికారి కాబట్టి ఆయన మనకు అవసరమైంది ఏంటనంటే మన పాపములో నుండి, శాపములో నుండి, మనకున్న సమస్యల్లో నుండి, మనకున్న ఇబ్బందుల్లో నుండి మనలను విడిపించాలని. పాపములో నుండి ఆయన వెలుగు, మనం చీకటిలో నుండి మనలను వెలుగు సంబంధులుగా చేయాలని ఆ దేవాతి దేవుడే మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుడు సర్వాధికారి అన్నాం మనం. ఆ సర్వాధికారి అయిన దేవుడు మనకు చేసిన మేలేంటంటే, ఈ క్రిస్మస్ యొక్క సందర్భంగా మనం ఏంటి తెలుసుకుంటున్నామంటే, దేవుడు వెలుగుగా ఆయన వచ్చినాడు. ఎట్లా వచ్చినాడమ్మా? ఆయన వెలుగుగా ఆయన పరలోకము నుండి ఈ భూమి మీదకి వచ్చినాడు. మానవుడు చెడిపోయాడు. చూడండి ఈ మాట, చూడండి ఒక మాట. యోహాను శుభవార్తలోనే ఈ మాటలు చెప్తున్నాను నేను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19వ వచనం. యోహాను శుభవార్త, ఆ తీర్పు ఇదే, లోకములోనికి వెలుగు వచ్చెను గాని ఏమంట, వారి క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును చూడక చీకటిలోనే ఉన్నారు మనుషులు. కాబట్టి నేను ఈ రాత్రి మనం చేసి చీకటినే ప్రేమించినారు, వెలుగునొద్దకు రావడం లేదు. వెలుగుంటే సర్వజీవులు ఏవైనా కూడా అక్కడ దగ్గరనే ఉండవు. పాములు గాని, పురుగులు గాని ఏవి కూడా దగ్గరకు రావు. వెలుగు రాగానే అన్ని పారిపోతాయి.
మానవ జీవితంలో కూడా చెడిపోయి నరకపాశమునకు సమీపముగా రాగలిగిన మానవుని కోసం దేవుడే మానవుడుగా ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చి నేను వెలుగును అని ఆయన చెప్పాడు. మన ఋషులు చాలా మంది ఆ దేవుళ్ళు అనబడిన వాళ్ళు కూడా వారు ఇలాగ ప్రార్థన చేసినట్లు వేదాలు చెప్తాయి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అనే ఆ గీతాన్ని వారు, ఆ శ్లోగాన్ని వారు పాడారు. మేము చీకటిలో ఉన్నాము, మమ్మను వెలుగులోనికి నడిపించవయ్యా అని వారు ప్రార్థన చేశారు. నా ప్రియమైన చెల్లి తల్లి, ఈ రాత్రి నేను ఒకటే మనవి చేస్తున్నాను. అదేమిటనంటే మన జీవితాల్లో వెలుగు లేదు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. ఎలాగొచ్చాడమ్మా? ఆయన వెలుగుగా వచ్చాడు. వెలుగుగా అంటే దాన్ని ఏమంటారంటే ఆ లైట్ అంటారు. లైట్ అని అంటారు. ఏమంటారమ్మా దాన్ని? లైట్. వెనక ఉన్న వాళ్ళు ఏమంటారమ్మా దాన్ని? లైట్. లైట్ అంటారు. లైట్. మనకు లైట్, మనం ఇది లేకపోతే ఆ అంధకారంలో ఉండేవాళ్ళం. అంధకారంలో ఈ లైట్ వెలుగు ఉన్నది కాబట్టి మనిషి సంచారము మనుషులకు ఎంతో ఆహ్లాదకరము, మనుషులకు ఎంతో సంతోషం. అది లేకపోతే బికలాడుతూ తిరుగుతూ ఉంటారు. గమ్యం తెలియని పరిస్థితి, ఒకరినొకరు చూసుకోలేని పరిస్థితి. కాబట్టి వెలుగు, ఈ భూమి మీదకి మానవుడు ఆ వెలుగులో ఉండాలని దేవుడు కోరుకొని మనుషుల దగ్గరికి యేసు ప్రభు వారు ఆయన వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చాడు. ఇది మొదటిది లైట్. అది ఏమిటమ్మా? అది లైట్. రెండవది చెప్తున్నాను. రెండవది ఒకటైపోయింది. వెలుగుగా దేవుడే వచ్చాడు. ఎందుకంటే మనిషిలో చీకటి ఉంది. మనిషి దేవుని చూడలేడు. మనిషి దేవుని చూడాలి, మరి దేవుని తెలుసుకోవాలి అంటే ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద వెలుగు చూపగలిగిన మానవులకు దేవుడంటూ ఎవ్వరు లేరు. యేసు ప్రభువు మాత్రమే ఆయన నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. రెండవ మాట నేను చెప్తాను, వినండి. రెండవ మాట అపొస్తల కార్యంలో ఈ మాట రాయబడి ఉంది. అపొస్తల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. అపొస్తల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును. ఈ మాట వింటున్నారా? ఈ మాట వినండమ్మా, అందరూ వినండి. అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును, ఆ జీవమును అనే మాట ఎవరు అందరూ చెప్పండి అమ్మా. ఏమిచ్చాడమ్మా దేవుడు? అందరికి ఏమిచ్చాడంట? జీవము. ఏమిచ్చాడమ్మా? జీవము అంటే నీవు నేను ఇప్పుడు ఈడ కూర్చున్నాం, నీవు నేను మాట్లాడుకుంటున్నాం, నీవు నేను ఒక ఆకారం కలిగి ఉన్నాం. అది కరెక్టే. నువ్వు బ్రతుకుతూ, నువ్వు నడుస్తూ ఉన్నావు, నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు బ్రతికి ఉన్నావంటే ఆయన ఏమిచ్చాడంట మనకు? జీవము అన్నది. ఏమన్నదమ్మా ఇది? ఈ భూప్రపంచంలో మనుషులందరికీ కూడా జీవమిచ్చిన వాడు ఆయనే. మనుషులకు జీవమిచ్చిన దేవుడు, మనిషిని బ్రతికించేది దేవుడు. ఆయన వలననే మనం బ్రతుకుచున్నాం, ఆయన వలననే జీవిస్తూ ఉన్నాం. 27వ వచనం చూడండి. 27వ వచనం అపొస్తల కార్యము 17, 27, 28. ఆయన వలననే మనము బ్రతుకుచున్నాము, చలిస్తూ ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. ప్రియమైన నా సోదరి సోదరులారా, ఇప్పుడు మనం బ్రతుకుతున్నాము అంటే మనది కాదు, దేవుడే మనకు మన ఈ శరీరంలో ఆయన జీవం పోశాడు. మనకు ఏం పోశాడమ్మా ఆయన అంటే ఆ దేవుడి
ఆ దేవుడి యొక్క కృప, ఆ దేవుని యొక్క దయ. నీవు జీవిస్తున్నావు, మాట్లాడుతున్నావు అంటే ఆ దేవుని యొక్క కృప, ఆయన జాలి, ఆయన దయ. ఆయన లేకపోతే మనకు జీవం లేదు, మనము బ్రతకలేం. ఆయనే మనలను బ్రతికించేవాడు. కాబట్టి ఈ రాత్రి కాలంలో జీవము కలిగిన బ్రతుకుతున్నావు, నడుస్తున్నాను, నేను ఉన్నాను అనడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీలో ఆయన జీవం పోశాడు. నువ్వు మంచిదాను కావచ్చు, దేవుణ్ణి నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, ఆయన తెలుసుకోవచ్చు, తెలుసుకోనకపోవచ్చు, ఆయన ఎవరో అని నీకు తెలియకపోయినా ఆయన నీకు జీవం పోశాడు. దాన్ని ఏమన్నారంటే లైఫ్ అన్నారు. దాన్ని ఏమన్నారమ్మా? లైఫ్ అన్నారు. మొదలు ఆయన జీవం అనుగ్రహించిన దేవుడు మనలను ఆ పరలోకం నుండి ఆయన చూసి ఈ జీవము కలిగిన ఈ మనుషులు అన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి దేవుడు ఇచ్చాడు. ఆ యేసు ప్రభువుని నమ్ముకోవాలి. ఆ యేసు ప్రభు పరిశుద్ధుడు. ఆ యేసు ప్రభువే మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ జీవితం ఇచ్చాడు. అయితే ఈ రోజును తెలుసుకోండి, యేసు ప్రభు ఒక్కడే మానవాళికి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ జీవమును, ప్రాణమును, ఊపిరిని ఇచ్చిన వాడు. కాబట్టి 2 విషయాలు అయిపోయాయి మనకు. ఎన్ని విషయాలు అయిపోయాయి? దేవుడు ఎలాంటి వాడు? సర్వాధికారి. కాబట్టి నీకు నాకు ఆయన వెలుగునిచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? జీవమునిచ్చాడు. మనలను బ్రతికిస్తున్నాడు. ఈ బ్రతుకుండగానే యేసు స్వామిని తెలుసుకోవాలి. ఈ జీవితం ఉండగానే, ఒకవేళ నీవు పేదదానివి కావచ్చు, పేదవాడివి కావచ్చు, లేకపోతే షౌకారి కావచ్చు, నువ్వు ఏమైనా కావచ్చు, కానీ నీ జీవము దేవుడు నీకు ఇచ్చినది. కానీ ఇవాళ ఉన్నావు, యేసు ప్రభువును జీవము కలిగిన దేవుడు గనుక ఆ దేవుని పేరు మనము చెప్పుకోవాలి. ఒకవేళ ఆయన లేకుండా నువ్వు చనిపోతే, యేసు లేకుండా నీ జీవితము ముగించబడితే నరకానికి పోతావు. అందుకనే జీవము కలిగిన దేవా, యేసు ప్రభువా, నీవు నాకు జీవం ఇచ్చావు, నేను బ్రతికాను. ఒకవేళ ఆయన తెలుసుకోకుండా నువ్వు మరణిస్తే నిత్య నరకానికి మనుషులము మనము వెళతాము. దేవుని వాక్యములో ఈ మాట వ్రాయబడింది. ఒక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏపాటిది. చాలు, మానవుని జీవము ఏపాటిది అనుంది. అమ్మా, ఇక్కడున్న వాళ్ళు వినండి. తమ్ముళ్ళారా, సహోదరులారా, పెద్దలారా, మన జీవము ఏపాటిది. మనము శాశ్వతంగా ఈ భూమి మీద ఉంటామనడానికి ఏమీ లేదు. ఈ తెల్లవారుజామున పెద్ద భూకంపం రావచ్చు. నీ జీవితానికి, నా జీవితానికి ఏదైనా సంభవించవచ్చు. మన బ్రతుకులో ఈ జీవం ఇచ్చిన దేవుణ్ణి తెలుసుకునకపోతే మనకు నిత్య నరకము, నిత్య పాస్యము, పాతాళం ఉన్నది. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన లోక రక్షకుడుగా, దేవుడుగా ఆయన ఈ భూమి మీదకి వచ్చి ఆయన రాకమునిపై మనకు ఈ జీవాన్ని, మనకు బ్రతుకునిచ్చాడు. నన్ను తెలుసుకోమని ఆ సర్వాధికారి అయిన దేవుడే మానవులకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు 2 విషయాలు అయిపోయాయి, నేను ముగిస్తాను. కాబట్టి 3వ విషయానికి నేను వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఈ దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. ఆయన లైట్, వెలుగుగా వచ్చాడు. ఆయన మనకు ఏమిచ్చాడమ్మా? జీవమునిచ్చాడు. ఏమిచ్చాడు? జీవం మనలో పోసాడు ఆయన. అందుకే బ్రతుకమని
ఆయన మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. బ్రతుకుతున్నాం. తెలుసుకుంటున్నారా యేసు స్వామిని? యేసు ప్రభు పాపుల రక్షకుడు. యేసు ప్రభు చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి ఆయన విడిపించగలుగుచున్న దేవుడు. దగ్గరకు రండి, జీవము కలిగిన దేవుని తెలుసుకోండి. మీ జీవము ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు, ఆవిరి వంటి వారు. ఏమి తెలియదు నీకు. దేవుడు పిలుచుకున్నాడంటే అంతే సంగతి. యేసు ప్రభుని, యేసు స్వామిని తెలుసుకోమని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మూడో విషయం యోహాను శుభవార్త 3వ అధ్యాయము చివరి విషయం. యోహాను శుభవార్త 3వ అధ్యాయం 16వ చరణం. దేవుడు, ఈ మాట పలకండమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చాలు. ఒకటి లైట్, మనము లైట్ వాళ్ళ అమ్మను పెట్టాడు. ఆమె నడవలేని పరిస్థితిలో, చాలా ఇబ్బందిలో ఆమె ఉంది. కోడలు అనుకున్నారు, ఈమెతో మనకు సహవాసం ఎందుకు, ఈమెతో మనకు అవసరం లేదు, ఈమెకు చాకిరీ చేయలేం. నీ తల్లే కావచ్చు, కానీ నేను ఒక సంగతి చెప్తున్నాను వినండి. ఈమె మనతో ఉండడం అవసరం లేదు, ఈమె మాత్రం ఏదో ఒకటి ఈమెను చెయ్యాలి అనుకొని ఆ తల్లిని ఒకరోజు రాత్రి మంచం నుండి కిందకి దింపి తీసుకొని వచ్చినాడు. 4 అంతస్తుల పైనుండి ఆ తల్లిని కిందకి తోసివేసినాడు. ఎవరు దోశారు అమ్మాయిని? ఆమెను ఎవరు దోశారు కిందకి? కొడుకు దోశాడు, కొడుకు దొబ్బాడు. ఆ మాట మనకి అర్థమవుతుంది. కన్న కొడుకు తల్లిని క్రిందకు దోసేశాడు. ఆస్తి సంపాదించి పెడితే కోట్లు, ఇల్లు, కావలసినటువంటి భత్యము, కావలసినటువంటి అన్ని ఇచ్చి పెట్టి ఉద్యోగం సంపాదించి పెండ్లామును చేస్తే తల్లిని కిందకు దోసేసినాడు. ఇది ప్రేమ అంటారా? దైవ ప్రేమ అది కాదు. దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి మనిషి దగ్గరికి వచ్చాడు. కారణం ఏంటనంటే మానవునికి ప్రేమ అర్థం కాలేదు. దేవుని ప్రేమ ఏంటంటే నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టడానికి వచ్చినాడు. ఈ మాట వ్రాయబడి ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మును ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తానే బలిగాను అర్పణముగాను అప్పగించుకొనెను. క్రీస్తు మిమ్మును ప్రేమించి, దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. మనము దేవుడని నమ్మినా, యేసు ప్రభును నమ్మినా నమ్మకపోయినా, ద జీసస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ లవ్ గాడ్. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో ఆ దేవుడు, ఆ ప్రభువు ఎవరిని కూడా రావద్దు, వద్దు నాకు అని అనుకునే దేవుడు కాదు. కాబట్టి ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఇస్ గాడ్ ఇస్ లవ్. కాబట్టి ఈ దేవుడు మనలను ప్రేమించిన దేవుడు. ఎలాంటి దేవుడు అమ్మా? ప్రేమించిన దేవుడు. హిస్ లవ్లీ గాడ్, అగాపే లవ్ అని అంటారు. కాబట్టి దేవుడు ప్రేమ గలవాడు. ఏ విధమైన ఆయన ఆ బాగులేని వారిని కాని, పేదలను కాని, అనాథలను కాని అందరినీ ఆయన ప్రేమించేవాడు. ఈ లోకములో ఉన్న చెడిపోయిన మానవులను, నమ్మలేని మానవులను ద్వేషించే దేవుడు కాదు అని చెప్తే కూడా ఆయన ప్రేమించే దేవుడే ఈ దేవుడు.
ఈ రాత్రి వేళ యేసు ప్రభువు పాపము లేనివాడు, పరిశుద్ధుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఈ దేవుని నీవు కలిగి ఉండాలని ప్రేమతో ఈ సందేశాన్ని వాక్య రూపేణ మీతో ఈ మాటలు చెప్తూ ఉన్నాను. దయతో అర్థం చేసుకునండి. ఈ లోక ప్రేమలు ఎన్నైనా చెప్పచ్చు, పాడైన ప్రేమలు ఈ భూమి మీద మనిషిని మనిషిగా చూసే ప్రేమలు కావు. దేవుడు అందరిని చూసి ఆయన అన్నాడు, నేను లోకాన్ని ప్రేమించాలి, మానవుల దగ్గరకు వెళ్ళాలి. మానవులు చెడిపోయారు, వారిలో ప్రేమలు లేవు, అభిమానాలు లేవు, ఆదరణ లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. వారికి నా ప్రేమ అవసరము అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవుడుగా ఆయన వచ్చాడు. ఆయన ప్రేమ గొప్పది తల్లి. ఆయన ప్రేమ నిన్ను అర్థం చేసుకోగలదు. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, వేదనలో ఉన్నా, చెప్పుకోలేని గోడు నీకు ఉన్నా కూడా దేవుడు ప్రేమ గలవాడు. నా బిడ్డ, ఈ రాత్రిని వింటున్నవా? మన లోబడనులని వారు, నమ్మని వారిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడమ్మా? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ప్రేమ, లవ్ గాడ్. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ ప్రేమ గల దేవుడు పరలోకము నుండి వచ్చి మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. ఎలాగో తెలుసా? నువ్వు మంచిదానవు కావు, నీ పాపములు పోవు, నీ పాపమును పోగొట్టుకోలేవు. ఆయన నీ పాపమును పోగొట్టడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. మొట్టమొదటిగా ఆయన కొరడా దెబ్బలు, ఈ భూమి మీద ఆయన కొరడా దెబ్బలతో కొట్టారు. చర్మమంతా చీలిపోయింది, ముళ్ళ కిరీటం పెట్టారు, తల నుండి మేకులు గుచ్చబడి రక్తము ధారలుగా కారుతుంది. కాలు చేతుల్లో కూడా మేకులు దిగగొట్టారు. సిలువను ఆయనకు ఒక కర్ర, అడ్డకర్ర, లేకపోతే ఒక అడ్డుకర్ర, నిలువు కర్ర ఆయన మీద పెట్టి మేకులు దిగగొట్టారు. ఆ దేవుణ్ణి చిత్రవధ చేయగా ఆయన రక్తమంతటిని ఈ భూమి మీద కార్చి మన పాపముల కొరకు ఆయన ప్రాయశ్చిత్తము ఆయన చెల్లించి, ఆయన అన్నాడు, చివరికి ఆయన మరణించినాడు, ఆయన చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన మరలా మూడవ దినమున తిరిగి లేచి అన్నాడు, నేను మానవులను ప్రేమిస్తూ ఉన్నాను, నన్ను కొట్టిన వారిని నేను ఏమనను, క్షమిస్తూ ఉన్నాను. ఈ లోకమే పాపములో ఉన్నది కనుక వారందరి కొరకు నేనే క్రయధనముగా నా ప్రాణమును పెట్టాను. ఇది ప్రేమ. ప్రాణము పెట్టిన దేవుడు యేసు ప్రభువు. ప్రియ చెల్లి, తల్లి, నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ ప్రేమ గల దేవుడు నీ దేవుడు కావాలి. ఏమి నిన్ను కోరుకోడు, నీవే కావాలంటాడంతే. నీ డబ్బు కాదు, నీ అందము కాదు, నీ ఆస్తి అంతస్తులు కాదు. నీవు చెడుతనములో నుండి, ఒకవేళ నీవు ఏదైనా వ్యసనములో ఉంటే, బాధలో ఉంటే నీ బాధ చెప్పుకోవచ్చు. ఇబ్బందిలో ఉంటే నీ ఇబ్బంది తీర్చడానికి ఆయనకి కష్టం ఏం కాదు. కారణం ఏమంటారు? ఆయన సర్వాధికారి, ఆ దేవుడు. కాబట్టి నీకు అవసరమైంది ప్రేమమ్మా. ఈ భూలోకములో ప్రేమలు అనుకొని వారి జీవితాలు చెడుపుకుంటున్నారు, నరక పాలవుతున్నారు, పాతాళానికి వెళుతూ ఉన్నారు. చెడిపోవద్దు. దేవుడు పిలుస్తున్నాడు, నేను ప్రేమ గలవాణ్ణి, నువ్వు చెడిపోయినా కూడా నిన్ను బాగు చేస్తాను. నీ త్రాగుడుతనముందా, నీకు ఏ వ్యసనం ఉందా, యేసు దగ్గరకు రా. యేసు ప్రభువు ప్రేమ గలవాడు. ఇట్టి ప్రేమ గల దేవుడు, ప్రాణం పెట్టిన వారికన్నా ముఖ్యమైన వారు ఎవ్వరు లేరు. నేను చిన్న ఎగ్జాంపుల్ 2-3 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. ఒక ఆఫీసర్, ఆయన భార్య, ఇద్దరే ఉన్నారు వారి కుటుంబంలో. వారికి ఒక పాపకి 12 సంవత్సరాల వయసు వచ్చింది.
ఆఫీసర్ గారు మంచి ఉద్యోగం. ఆయన ఆఫీసులో డ్యూటీ చేసి వస్తుంటాడు. సాయంకాలం గానో రాత్రి గానో ఆయన వరవడి ఏంటంటే, ఆయనకున్న అలవాటు ఏంటంటే ఆయన బాటిల్ పట్టుకొని తాగుతుంటాడు. దగ్గరికి భార్యను రానివ్వడు, పాపని రానివ్వడు. ఆయన తాగుతూనే ఉంటాడు, ఎంతసేపు అయినా తాగుతాడు. ఆయన భార్య పాపకి చాలా బాధ. వీడు ఇలా ఈయన ఇలాగ తాగుతున్నారు, ఆఫీసర్ గారు ఎట్లా ఇలా తాగితే అని భార్య అంటూ ఉంటే భార్యను చిదగొడుతూ ఉంటాడనమాట. ఎప్పుడు కొడుతూనే ఉంటాడు. పాపకి చాలా బాధ. ఆయన రోజు ఇదే పని. కానీ చివరికి ఎప్పుడైనా కూడా ఇలాగ చేస్తుంటాడు. కాబట్టి ఒకసారి పొద్దున పూట ఆయన డ్యూటీకి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ పాపను ఒకసారి ముద్దు పెట్టుకొని వెళ్తాడు డ్యూటీకి. పొద్దున మాత్రం బాగుంటాడు కదా, తాగడు కదా ఆయన, అందుకని ముద్దు పెట్టుకొని వెళ్తాడు. ఒకసారైనా మా అమ్మతో నాతో ప్రేమతో మాట్లాడడం నేను చూడలేకపోతున్నాను. మా అమ్మ మంచంలో నుండి లేవలేని పరిస్థితిలో ఉంది ఈరోజు. నువ్వు రోజు తాగి వస్తే మన కుటుంబ పరిస్థితి ఏమిటి నాన్న అంటే, అమ్మ ఈ రోజు నుండి నేను తాగను అన్న. సరే, డ్యూటీకి వెళ్ళాడు. రాత్రి మళ్ళా వచ్చాడు. ఆయన ఎప్పుడు తెచ్చుకున్న బీరువాలో పెట్టుకుంటాడు. బీరువాలో తాళం వేశారు. బిడ్డ తాళం వేసి పెట్టింది. తాళంను అడిగాడు, ఇవ్వలేదు. ఇవ్వకపోతే పెడ కుమార్తెను కొట్టి ఆ రోజుకి తీసుకున్నాడు. మళ్ళా ఫుల్ తాగేశాడు. ఇట్లా మరలా పొద్దున ఇదే పని చేసింది ఆ పాప కూడా. ఆ రోజు కూడా పొద్దున కూడా అదే చెప్పాడు. ఇలా 3 రోజులు చెప్పాడు. ఒకరోజు ఏం చేసిందంటే ఆ పాప ఆయన తెచ్చుకున్నటువంటి బాటిల్స్ అన్నిటిని కూడా, బీరువాలో ఉన్నటువంటి బాటిల్స్ అన్నిటిని కూడా బయట పారేసింది. వాళ్ళ నాన్న వచ్చాడు, చూశాడు, ఆ బాటిల్ అన్నీ లేవు. ఆయన బాటిల్ అన్నీ లేవు. ఆయనకి చాలా కోపం వచ్చింది. బాటిల్ లేవని రాత్రి పోయి బాటిల్ తెచ్చుకొని వాళ్ళ అమ్మాయిని ఆ చేతుల్లో ఉన్న బాటిల్ తీసుకొని ఇష్టానుసారంగా అమ్మాయిని వీపు మీద, కడుపు మీద, తల మీద కొట్టాడు. విచక్షణ రహితంగా కొట్టాడు. అమ్మాయి మబ్బొచ్చి పడిపోయింది. రక్తము చిందరవందరగా తల నుండి శరీరమంతా కారుతుంది. పొద్దున వరకు కూడా ఎట్లా బ్రతికిందో తెలియదు మనకి. పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్లారు. తీసుకెళ్తే అమ్మాయి ప్రాణం పోలేదు. కానీ హాస్పిటల్లో డాక్టర్లు అందరూ చూస్తున్నారు, ఈ అమ్మాయి బతకదు ఇంకా అని అన్నారు. తండ్రి వచ్చి కౌగిలించుకొని, అమ్మా ఏమ్మా నిన్ను ఇంత విచక్షణగా నిన్ను ఇంతగా కొట్టుకొని నిన్ను ప్రాణాలకు ధర వరకు ప్రాణం పోయేంతగా నిన్ను కొట్టానే తల్లి అంటే, నాన్న అది కాదు నా చివరి మాటలు. నువ్వు బ్రతికినంత కాలం తాగకూడదని, నేను చనిపోయినా పర్లేదు కానీ నీవు త్రాగకూడదు అని మాట చెప్పి ప్రాణము విడిచిందాం. ఒక తండ్రి కోసము, ఒక తండ్రి యొక్క అగాయిత్యము, ఒక తండ్రి యొక్క అలవాటు, ఒక అమ్మాయి జీవితం పోయింది. తండ్రి ప్రేమ గలవాడు అంటారా? దేవుడు మానవాళ్ళని ఇంకంతకన్నా మనం ఎంత ఘోరమైన పాపులమైనా, ఎంత మనము దేవునిని నమ్మకపోయినా, ఇప్పటికి చెప్తున్నాం, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఆయన పిలిచేది ఏంటంటే
ప్రయాసపడి భారం మోసుకుంటున్న పాపములో ఉన్న సమస్తమైన ప్రజలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు ప్రేమ గలవాడంటారా? ప్రేమ గలవాడే కదా. నిన్ను ఏమి అనడు. నేను స్వయంగా చూశాను ఒక అమ్మాయిని, ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయిని కూడా చూశాను. నేను ఇట్లనే వాక్యం చెప్తున్నాను, దేవుడు ప్రేమ గలవాడని చెప్తున్నాను, కానీ ఆ అమ్మాయి నమ్మలేదు. ఒక కాగితం మీద రాసింది అమ్మాయి, దేవుని నేను తిడతాను, దేవుని నేను ఏమైనా అంటాను, దేవుడు నన్ను ఏమైనా అనుకుంటాడా, పెద్ద మాటలు తిడతాను, బూతులు తిడతాను ఆ దేవుణ్ణి, నాకు తల్లిదండ్రులు లేకుండా చేసినాడు ఆ దేవుడు అని వ్రాసింది. కానీ దేవుడు, నేను చెప్పాను ఒకటే, అమ్మా నువ్వేం తిట్టుకున్నా, దేవుని ఏం పలుముకున్నా, నీకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడు దేవుని నమ్మా. నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను కాదనుకోడు ఆయన. నువ్వు నమ్ముకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రేమిస్తాడా నన్ను? తిట్టను. ఒక్క మాట ప్రార్థన చేసి ముగిస్తాను. ఒక్క మాట, మోకాళ్ళ మీద. ఒకవేళ మీరు అట్లే మౌనంగా ఉండాలి, ఎక్కడ చూడద్దు, ఎక్కడ ఎవరిని చూడద్దు. ప్రియ చెల్లి, నువ్వు దేవుని మాటలు విన్నావు. ఈయన